హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది భోగి రోజు తీసిన వ్లాగ్. మా చిన్నోడు లేస్తే ముగ్గులు వేస్తా, కలర్స్ వేస్తా అని నా ముగ్గు మొత్తం పాడు చేస్తాడు. అందుకే ముందుగా లేచి వాడు లేవక ముందు లేచి ముగ్గు వేయడం స్టార్ట్ చేసిన. వాడే కాదు, మా గల్లీలో ఎవరూ లేవలేదు. లేవాలంటే కొంచెం నాకే ఫస్ట్ భయమైంది, ఎవరికి లేరు కదా అని. 3కి లేసా, చూసేసరికి ఎవరు లేరు, భయమై మళ్ళీ 3:30కి లేచి ఇక వాకింగ్ చేస్తున్నారు చాలామంది. అలా లేచి ముగ్గు వేయడం స్టార్ట్ చేసిన. అయినా భయంతోనే ముగ్గు వేయడం స్టార్ట్ చేసిన. ఇంకా లేట్ చేస్తే మా చిన్నోడు ఎక్కడ లేస్తాడేమో అని చెప్పి ఇక తప్పదు అన్నట్టు వచ్చి ముగ్గు వేయడం స్టార్ట్ చేసిన. నా ముగ్గు అయిపోయింది. నా ముగ్గు అయిపోతుంది అన్న టైంలో కొంచెం అందరూ లేవడం స్టార్ట్ అయ్యారు. ఇంకా భయం లేకుండా బిందాస్గా ముగ్గు వేయడం స్టార్ట్ చేసిన. ఈ ముగ్గు అయిపోయింది, అందరూ లేచేసరికి నా ముగ్గు అయిపోయింది. ఇంకా లోపల వేయడానికి వచ్చిన. మన ముగ్గు ఎంత కష్టపడి వేస్తామో కదా, మన ముగ్గుని ఎవరైనా చూస్తారో లేదో కానీ మనమైతే మాటికి చూస్తూనే ఉంటాం కదా, ఎంత బాగుందని మనమే అనుకుంటాం మన ముగ్గే బాగుందని. ఇట్లా ఎన్ని టైమ్స్ చూసానో, ఎన్నిసార్లు వీడియో తీసానో, ఎన్నిసార్లు ఫొటోస్ తీసుకున్నాను. ఇట్లా మీరు కూడా ఉంటారు కావచ్చు నాలాగా చాలామంది. నా ముగ్గు కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా పిల్లలు లేచారు. ముగ్గు అయితే ఎర్లీ మార్నింగ్ వేసాను కానీ గౌరమ్మలు పెట్టడం లేట్ అయింది. పేడ తీసుకొచ్చేసరికి లేట్ అయింది. పెట్టే వరకు కొంచెం లేట్ అయిపోయింది. వీడియో తీసుకుంటాను మా పెద్దోని హెల్ప్ అడుగుతుంటే నా ముగ్గు తొక్కుతూనే తొక్కడం అయిపోయింది, పాడు వేయడం అయింది. తర్వాత అలా అంటుంది. ఏం చేస్తున్నా? సకిన అప్పలనా? పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఊరు వెళ్ళినాం. అక్కడికి వెళ్ళాక అత్తమ్మ నేను కలిసి అప్పాలు చేసినాం. కొన్ని సకినాలు, మురుకులు. చిన్నోడిని పడుకోబెట్టి ఇంట్లో పనులు అయిపోయినాక మా పెద్దోడు నేను కలిసి సరదాగా అట్లా పొలంలోకి వెళ్ళి ఆడుకున్నాం. ఇక సాయంత్రం భోగి మంట వేద్దామని చెప్పి అందరు రెడీ చేస్తుంటే తాతన్న కన్నా డాన్స్ చేస్తున్నారు. భోగి రెడీ చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు, చూస్తున్నావా? ఎంత సిటీలో ఉన్నా పల్లెటూరులో చేసుకునే పండగలే బాగుంటాయి కదా. మేమందరం కలిసి పండగలు మాత్రం మంచిగా చేసుకుంటాం. సిటీలో చేసే పండుగల కన్నా ఊళ్ళో చేసే వాటికే సందడి ఎక్కువ ఉంటుంది. బాగా అనిపిస్తుంది, అందరూ వస్తారు కదా. మా చిన్నోడు వచ్చేసిండు. ఇంకా నన్ను ఎక్కడ డ్యాన్స్ చేయనిస్తాడు, నన్ను డ్యాన్స్ చేయనిస్తాడని అత్తమ్మ కాసేపు బయటకి తీసుకెళ్ళింది. అట్లా కొద్దిసేపు డ్యాన్స్ చేసిన. అయినా మళ్ళీ వచ్చి చేరిండు. ఈరోజు తీసిన వ్లాగ్ ఈ వీడియోతో అయిపోయింది. నెక్స్ట్ సంక్రాంతి రోజు తీసిన వీడియో యాజ్ యూజువల్ మా చిన్నోడు లేవద్దని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసిన. ఇప్పుడు మళ్ళీ వేసిన ముగ్గుని తీయాలంటే ఎంత బాధ అనిపిస్తుందో కదా. కష్టపడి వేసిన ముగ్గుని అలా నిమిషంలో దీన్ని తీసేస్తుంటే బాధ అనిపిస్తుంది అసలు. అన్న చెల్లెకి ముగ్గు వేయడంలో హెల్ప్ చేస్తుండు, అలా రౌండ్ వేయడంలో భలే అనిపించింది. అందుకే వీడియో తీస్తున్నా. మార్నింగే ముగ్గు వేయడం, కలర్స్ ఫిల్ చేయడం అంతా అయిపోయింది. నెక్స్ట్ స్నానం చేసి పూజ చేసుకొని వచ్చి గిరికతో వేయడం మర్చిపోయినా. వచ్చి మళ్ళీ గిరికతో ముగ్గేస్తున్నా అంతా. అప్పటికి మా పిల్లలు లేచారు. ఇంకా నేను వేస్తా గిరికతో అని వాళ్ళు స్టార్ట్ చేశారు. మా పెద్దోడేమో వీడియో తీస్తుండు. అన్నీ అనిపిస్తున్నాయి. ఇలా ఖాళీ లేకుండా ముగ్గులతో వాకిలంతా నింపేస్తారు ఈ సంక్రాంతికి. కూడా వాకిల్ నిండా నింపేసిన ముగ్గులతో. అప్పుడే నా ముగ్గు పాడైపోయింది. అప్పుడే మా చిన్నోని అల్లరి స్టార్ట్ అయింది అన్నట్టు. ఇప్పుడు కనుమ రోజు, ఇది కనుమ రోజు తీసిన వీడియో. ఇంకా ఇప్పుడు కూడా ఎవరు లేవలేదు, నేనే లేసిన. నా ముగ్గు కూడా అయిపోయింది. ఒక కలర్లు వేయాలి. ఇంకా గిరిక వేయడం సంక్రాంతి రోజు లేట్ అయ్యిందని చెప్పి ఇంకా నా ముగ్గు అయిపోవడంగానే తొందరగా వేసేస్తున్నా గిరికతో కూడా ముగ్గు. ఇక ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మా పెద్దోనికి ఇష్టం అని చెప్పి నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చిన.
అందరు కైట్ వేసుకుంటారు, నాకు కూడా కైట్ కావాలి అని అంటే ఈ ట్యాంక్ రెండు కలిపి వేసిన. నచ్చిందారా? నచ్చింది అమ్మ. 3 days నువ్వే ఫస్ట్ ముగ్గులు వేసినావు కదా. ఇలా భోగి, సంక్రాంతి, కనుమ రోజు ఏమేమి ముగ్గులు వేశాను అనేది మీకు చూపిద్దామని ఈ యొక్క వీడియోలో చూపిస్తున్నాను. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.